హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మన కర్రీ వచ్చి రొయ్యల్ని ఆలుగడ్డ వేసి కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఇలా చేస్తే ఎలా ఉంటుంది చూసేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఒక్కసారి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, పచ్చిబియ్యం కలిపిన ఒక ముద్ద, రొయ్యలు, ఆలుగడ్డ. ఇది సింగిల్ పాట్ డిష్ అండి. నేను చక్కగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కాగిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అండి, ఇవి కర్రీ కట్ చేసుకున్నాను. వేసి కొంచెం 1-2 నిమిషాలు ఫ్రై చేద్దాం అటు ఇటు. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇది కూడా ఫ్రై అవుతుంటే మెంతి కూర యాడ్ చేశాను. ఒక్క స్మాల్ బంచ్ అండి, చిన్న కట్ట చాలు. ఆ తర్వాత దీంట్లోనే కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 2 టీ స్పూన్స్ వేసుకోండి నిండుగా. దీన్ని కొంచెం కలిపేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేద్దాము. చాలు, ఒక 1-2 మినిట్స్. అండ్ దెన్ ఇదిగోండి 1 kg రొయ్యలు, మనం ప్రాన్స్ మొత్తం అంతా ఒలిచి పెట్టుకున్న తర్వాత 500 to 600 grams అవుతాయి అంతే. దాన్ని వేసేసాను, అంతా కలుపుకున్నాను. ఒకసారి కలిపిన తర్వాత ఒక 7-8 మినిట్స్ రొయ్యల్లోని వాటర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చక్కగా ఊరుతుంది అనమాట వాటరు. చలో, చూసారా ఎన్ని వాటర్ ఊరినాయో. ఇప్పుడు నేను ఒక 3/4 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఆల్రెడీ వాటర్లో ఉన్నాయి. 4 మీడియం సైజు ఆలు అండి, ఇది వేసి మంచిగా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ మీద తీసుకొచ్చి ఒక 3 టీ స్పూన్స్ కారం వేసి ఒక 1 టీ స్పూన్ ఉప్పు మళ్ళీ యాడ్ చేశాను. బాగా కలిపిన తర్వాత సిమ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేశాను. ఓకే, ఇది మొత్తం సింక్ అవుతుంది. ఉప్పు, కారం, పసుపు అన్ని ముక్కలకు పట్టని అనిపించిన తర్వాత తీసి హాట్ వాటర్ పోసానండి. కొంచెం ఒక 300 ml వరకు పడుతుంది మనకి. మనం బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కావాలంటే యాడ్ చేయండి. చాలు, ఇంత వాటర్ మనం కట్టేసే టైంకి మంచిగా దగ్గర పడుతుంది. మొత్తం కలిపిన తర్వాత దాదాపు 10-12 నిమిషాలు అండి ఉడకాలి. ఇప్పుడు ఇంకా మధ్యలో ఒక్కసారి ఓపెన్ చేసి గరం మసాలా పౌడర్ వేసేసాను, 1.5 టీ స్పూన్. మన సైలాస్ కిచెన్ గరం మసాలా ఇది. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు గరం మసాలా ఉడికిన తర్వాత ఇదిగోండి క్యూబ్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఫ్రీజర్ లోంచి తీసిన క్యూబ్స్ అనమాట. 3 క్యూబ్స్. క్వాంటిటీ వైజ్ గా చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ క్వాంటిటీ పచ్చి కొబ్బరి, ధనియాలు, గసగసాలు, జీడిపప్పు, బాస్మతి రైస్ అంతా కలిపిన మిక్స్చర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఫ్రీజర్లో పెట్టి ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాను. ఇట్లా మసాలా కర్రీస్లో వేస్తే చాలా బాగుంటుంది ఇది. సో మొత్తం ఉడికింది. ఇంకొక 3-4 నిమిషాలు ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. తర్వాత తీసి లాస్ట్ కొత్తిమీర చల్లి ఉప్పు చెక్ చేసుకొని దించేయండి. దట్స్ ఆల్ అండి. అయిపోయిందండి కూర. అసలు కలిపి తింటుంటే స్వర్గంగా అనిపిస్తుంది నాకు నిజంగా. సూపర్ డూపర్ రెసిపీ, సింపుల్ కదా, చేసేయండి. 1/2 kg రొయ్యల్ని ఇంతమందికి పెట్టచ్చు.